జాతిపిత మహాత్మా గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాన్ని ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. సీఎం చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ చేసిన పోరాటాలను సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి ఎనలేని సేవలందించారన్నారు. ఖాదీ సంత గ్లోబల్ సంతగా ఎదుగుతుంది అనడంలో అనుమానమే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. గాంధీజీ స్వదేశీ, సత్యం, అహింస, గ్రామ స్వరాజ్యం నేర్పించారని, నాడు విదేశీ వస్తువులను బహిరంగంగా తగులబెట్టాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి జై కిసాన్ జై జవాన్ నినాదం తీసుకొచ్చారన్నారు. ఎంతో మంది త్యాగాలు చేశారు. ఆ పోరాటమే స్వాతంత్ర్య ఉద్యమానికి నాంది పలికిందన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా కుటుంబ విలువలు భారత్లో ఉన్నాయన్నారు. ఆర్థికంగా ఎదిగినా మూలాలన్నీ మర్చిపోకుండా ఉంటే బలంగా ఉంటామని సీఎం చెప్పారు. ఖాదీ ఇండియా స్టాళ్లు, స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల ఫోటోలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సీఎం పరిశీలించారు. ఖాదీ సంత స్టాళ్ల గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సీఎంకు వివరించారు. స్టాళ్ల వద్ద చేతి వృత్తుల కళాకారులతో చంద్రబాబు మాట్లాడారు. ఖాదీ సంతలో రాట్నం తిప్పి దారం వడికారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ దక్షిణ కొరియా పర్యటన కొనసాగుతోంది. స్టాంగ్డో సెంట్రల్ పార్క్ ను మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సందర్శించారు. స్టాంగ్డోలో గ్రీన్ స్పేస్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ సెంట్రల్ పార్క్ ను భారీగా నిర్మించారని, దక్షిణ కొరియా సంస్కృతి ఉట్టుపడేలా అందమైన వృక్ష జాతులతో పార్క్ అద్భుతంగా ఉందన్నారు. అమరావతి స్మార్ట్ సిటీలో దీన్ని ఉపయోగించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. దక్షిణ కొరియాలోని పార్కులు రివర్ ఫ్రంట్ మోడల్ తరహాలో అమరావతి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటిగట్ల పటిష్టం కోసం 18 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 25 కోట్లు మంజూరు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ రాజోల్లో మంత్రి నిమ్మల పర్యటించారు. వశిష్ఠ ఎడమ కాలువ ఏటిగట్టు పటిష్టత కోసం శంకుస్థాపన చేశారు. రైతులతో సమావేశమై కొబ్బరి చెట్ల ముంపు సమస్యను అడిగి తెలుసుకున్నారు. రాజోల్లో ఏటిగట్టు పటిష్టం కోసం ఎమ్మెల్యే దేవరప్రసాద్ ప్రతిపాదించిన విధంగా మరో 7 కోట్లు మంజూరు చేస్తామన్నారు. శంకరగుప్తం డ్రైన్ వల్ల నష్టపోతున్న అంశంపై 16 కోట్లతో జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారన్నారు. అబద్దాల కోరు జగన్ కు ఆల్మట్టిపై అవగాహన లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో పర్యటించిన ఆయన ఆల్మట్టి డ్యాంపై జగన్ ట్విట్టర్లో చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు. 5 ఏళ్ల పాటు నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, 50,000 కోట్ల పంట నష్టానికి కారణం కావడమే కాకుండా చరిత్రహీనుడిగా నిలిచారని ఆరోపించారు. ఆల్మట్టిపై కూటమి ప్రభుత్వం నిరంతరం పోరాటం సాగిస్తుందని, ఆల్మట్టి ఎత్తు పెంచాలి అన్న కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనను ఆది నుంచి అడ్డుకుంటున్నామని రామానాయుడు చెప్పారు. విజయవాడ గాంధీహిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీహిల్ కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎంపీ కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. సినీ, పత్రిక, ఆటోమొబైల్ రంగానికి విజయవాడ కేర్ ఆఫ్ సిటీగా ఉందన్నారు. విజయవాడకు గత వైభవాన్ని తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. విభజన తర్వాత 10 ఏళ్లలో విజయవాడలో జరగాల్సిన అభివృద్ధి జరగలేదని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. విజయవాడ వాసులు దేశ విదేశాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు. దసరా పర్వదినం పురస్కరించుకుని కృష్ణా జిల్లా గుడివాడలో తొలి ఐటీ కంపెనీ ప్రారంభమైంది. 100 సిట్టింగ్ కెపాసిటీతో ప్రిన్స్టన్ ఐటీ సర్వీసెస్ సంస్థ ఆపరేషన్స్ గుడివాడలో ప్రారంభించింది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పూజ కార్యక్రమాలు నిర్వహించి శ్రీరాంపురంలో ఏర్పాటు చేసిన ఐటీ సర్వీసెస్ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపెనీ ద్వారా అందించనున్న సేవలను సీఈఓ కారంశెట్టి రవి ఎమ్మెల్యే రాముకు వివరించారు. P4 స్ఫూర్తితో సొంత ఊర్లో ఐటీ సంస్థ ఏర్పాటు చేసిన మిత్రుడు రవికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. వైసీపీ నాయకులపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా సందర్భంగా బుచ్చిరెడ్డిపాడు మండలం జొన్నవాడ కామాక్షి తాయిని ఆమె దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ భూమి ఆక్రమణకు గురైందని, కొంతమంది వైసీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఆలయ భూమి గత 50 ఏళ్ల క్రితమే ఆక్రమణకు గురైందని, దాన్ని వైసీపీ నాయకుల నుండి రక్షించేందుకు ఆర్డీఓ కోర్టులో కేసు వేశారని చెప్పారు. ఆలయాల పరిరక్షణలో భాగంగా కామాక్షి తాయి అమ్మవారి ఆలయానికి 2 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. అమ్మవారి ఆస్తులు కాపాడేందుకు తాము కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తున్నామని మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో అభివృద్ధి కంటుపడిందన్నారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. ప్రజలు చీకొట్టినా వైసీపీలో మార్పు రాలేదని విమర్శించారు. వారు చేయలేకపోయిన అభివృద్ధిని కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఆటంకాలు సృష్టించడం దురదృష్టకరమన్నారు. ఈ దసరా నుంచి అయినా వైసీపీ వాళ్లు బుద్ధి మారాలని ఆయన కోరారు. అమరావతిలో మంజీరా 4 స్టార్ హోటల్ శంకుస్థాపన జరిగింది. 275 కోట్ల వ్యయంతో
హోటల్ నిర్మాణం చేపట్టారు. 221 రూములు, అందులోనే బార్ నిర్మిస్తున్నారు. తక్కువ ధరకే ప్రభుత్వం 2 ఎకరాల భూమి ఇచ్చిందని సీఎం చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే ఇక్కడ హోటల్ నిర్మిస్తున్నామని చైర్మన్ యోగానంద్ తెలిపారు. 2.5 ఏళ్లలో హోటల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్, గుజరాత్, అహ్మదాబాద్, రాజమండ్రిలో కూడా మా బ్రాంచ్లున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో ఏలూరు జిల్లాకు 2 రాష్ట్ర స్థాయి అవార్డులు, 17 విభాగాల్లో 51 జిల్లా స్థాయి అవార్డులు వరించాయి. రాష్ట్ర స్థాయి అవార్డులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ నెల 6వ తేదీన ప్రదానం చేయనున్నారు. అవార్డులు సాధించిన వారి పేర్లను జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వి వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయదశమి పద సంచలన కార్యక్రమాన్ని శ్రీశైలంలో ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ సభకు శ్రీశైలం, సుండిపెంట, లింగాలగుట్ట గ్రామాల నుంచి భారీ ఎత్తున రాష్ట్రీయ స్వయం సేవకులు తరలివచ్చారు. అనంతరం ఆర్ఎస్ఎస్ సేవకులు శ్రీశైలంలోని హైస్కూల్ నుంచి నంది సర్కిల్ వరకు గంగాధర మండపం మీదుగా ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా వద్ద పీఏగా విధులు నిర్వహిస్తున్న ఖాజా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతో ఖాజాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహిళా నేతల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేయడం నిందితుడు ఖాజాకు అలవాటుగా మారిందని డీఎస్పీ తెలిపారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని బాపుఘాట్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. దసరా వేడుకల్లో పాల్గొనేందుకు నాగర్ కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆయన వాహనంపై పూల వర్షం కురిపించారు. నల్గొండ జిల్లా చండూరులో మంత్రి రాజన్న పేరుతో వెలిసిన జెండాలు రాజకీయంగా కలకల రేపుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని అభిమానులు జెండాలు ఏర్పాటు చేశారు. మునుగోడు మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ స్తంభాలతో పాటు పలుచోట్ల జెండాల ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో శంషాబాద్ లిమ్స్ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ వాహనాలను ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ప్రారంభించారు. ప్రతి మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో లిమ్స్ ఆసుపత్రి 60 లక్షల వ్యయంతో 4 అంబులెన్స్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ ఉచిత అంబులెన్స్లను నియోజకవర్గ ప్రజలంతా వినియోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా లిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ రామరాజును ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అమరావతిలో రన్ ఫర్ స్వచ్ఛాంధ్ర పేరుతో 5K రన్, 10K రన్ మారథాన్ నిర్వహించారు. విజయవాడ ఉత్సవ్ అమరావతి రన్నర్స్ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన మారథాన్ను హీరో శర్వానంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి సహా వందలాది మంది రన్నర్లు పాల్గొన్నారు. మారథాన్ విజేతలకు హీరో శర్వానంద్, ఎంపీ కేశినేని, పట్టాభి బహుమతులు ప్రదానం చేశారు. విజయనగరం జిల్లా రాజాం మండలంలో పెద్ద ఎత్తున మాంగనీస్ ఖనిజం అక్రమ రవాణా జరుగుతోంది. సుమారు 6 మండలాల్లోని 30 బ్యాంకుల్లో మాంగనీస్ తవ్వకాలు జరుగుతున్నాయి. లక్షల రూపాయలు అధికారులు తీసుకుంటూ అక్రమార్కులను రెవెన్యూ మైన్స్ అధికారులు వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టి మాంగనీస్ అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో ఆశ్వీజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను ఆలయ అర్చకులు పెండి కొడుకు, పెండి కూతుళ్లుగా అలంకరించి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఓ భద్రాజీ పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేస్తామని డీఈఓ తెలిపారు. కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు జమ్మి చెట్టుకు శమి పూజ చేశారు. అనంతరం ఆయుధ పూజ నిర్వహించారు. దసరా సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొంగులేటి ఇంట్లో నిర్వహించిన దసరా పూజల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. దసరా వేడుకల్లో పొంగులేటి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా కరీంనగర్లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించి సెమి పూజలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండేలా పూజలు చేసినట్లు బండి సంజయ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో పెద్దింట్లమ్మ అమ్మవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, ఆయన తనయుడు కనుమూరి భరత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 100 ఏళ్ల క్రితం ఈ ఆలయంలో ఉత్సవాలు జరిగేవని, మరలా ఇప్పుడు ట్రస్ట్ బోర్డు ద్వారా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తెలంగాణ
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆయుధ పూజ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ పూజల్లో కేటీఆర్ దంపతులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయదశమి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులతో ప్రశాంతి నిలయం కిటకిటలాడింది. సత్యసాయి బాబా సన్నిధిలో విజయదశమి వేడుకలను జరుపుకోవడానికి స్వదేశీ విదేశీ భక్తులు సందడి చేశారు. ప్రశాంతి నిలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో విజయదశమి జరుపుకున్నారు. అనంతరం వేద పండితులు వేద జలాన్ని భక్తులపై సంప్రోక్షణ చేశారు. సాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం మారుమోగింది. యజ్ఞ కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్తో పాటు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ కూకట్పల్లి ప్రశాంత్ నగర్లోని ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ లో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దుర్గమ్మ విగ్రహానికి ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్లు వేమూరి ఆదిత్య, శృతికీర్తి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రింటింగ్ ప్రెస్ లోని యంత్రాలకు వాహనాలకు ఆయుధ పూజ చేశారు. శరన్నవరాత్రుల్లో భాగంగా ఆంధ్రజ్యోతి సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో పూజలు అందుకున్నారు. సూర్యాపేట జిల్లాలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ నిర్వాహకులు వినూత్నంగా విజయదశమి వేడుకలు నిర్వహించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే ప్రమాదాలను వివరించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో 15 అడుగుల ప్లాస్టిక్ భూతాన్ని ఏర్పాటు చేశారు. రావణాసురుడికి బదులు ప్లాస్టిక్ బకాసురుని ప్రదర్శించడం అందరినీ ఆకర్షిస్తోంది. తిరుమల కొండపై 9 రోజులుగా కన్నుల పండుగగా జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఇవాళ ఉదయం శ్రీవారి సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో అభిషేకం జరగడంతో బ్రహ్మోత్సవ క్రతువు ముగిసింది. స్వామివారి సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలో ముంచిన సమయంలోనే వేలాది మంది భక్తులు వరాహ పుష్కరిణిలో పుణ్య స్నానాలు చేశారు. దాంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున మంత్రి రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, చైర్మన్ రమేష్ నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ నెల 16న ప్రధాని శ్రీశైలంకు వస్తున్నారని మంత్రి ఆనం తెలిపారు. శ్రీశైలం ఆలయ అభివృద్ధితో పాటు టెంపుల్ టూరిజం కారిడార్ను తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని ఆనం తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పాదగయ క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు అత్యంత వైభవంగా జరిగాయి. నవరాత్రుల చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అమ్మవారు విజయదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాజరాజేశ్వరి దేవి పురోహితిక అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో క్షేత్ర దేవత కుంకుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు రోజుకు అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శాంత స్వరూపునిగా సింహ వాహనాన్ని అధిరోహించిన కుంకుళ్ళమ్మ అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. విజయదశమి పర్వదినం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయని టీటీడీ అధికారులు తెలిపారు. ఉత్సవాలు జరిగిన 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, హుండీ ద్వారా 25.12 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి టీటీడీ కృతజ్ఞతలు తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నాగావళి, వంశధార నదులకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2 రోజుల పాటు జాలర్లు వేటకు వెళ్లొద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నదుల్లో వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో నాగావళి, వంశధార నదుల పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నదికి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు అల్లూరి కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు నీట మునిగాయి. దీంతో అక్కడి ప్రజలు నాటు పడవల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా అంతటా ముసురు కమ్ముకుంది. పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురవడంతో విజయదశమి వేడుకలపై నీళ్లు చల్లినట్లయింది. కనీసం వాహన పూజ చేసుకునే వీలు లేకుండా పోయింది. కొన్ని ప్రాంతాల్లో అధికంగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు ఈ వర్షం వరి, చెరుకు, కాయగూరల పంటలకు అనువుగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లో మద్యం, మాంసం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ జియాగూడలో పలు మాంసం దుకాణాలు యథావిధిగా నడుస్తున్నాయి. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న 7 దొంగల ముఠాను తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని పలు జిల్లాలకు చెందిన తోట శివకుమార్, వరలక్ష్మి, వెంకటేష్, అజీజ్ దేవి, గాయత్రీదేవి, రాధాకృష్ణలు ముఠాగా ఏర్పడి తిరుపతి, కడప చుట్టుపక్కల జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడేవారని జిల్లా అడిషనల్ ఎస్పీ
రవి మనోహరాచారి తెలిపారు. ఓ కేసులో బాధితుల ఫిర్యాదుతో డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 241 గ్రాముల బంగారం నగలు, 1.5 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ వివరించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. మరోవైపు విజయఘాట్ దగ్గర లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాని నివాళులర్పించారు. గుజరాత్ భుజ్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. విజయదశమి సందర్భంగా భారత్ సైనికులు ఏర్పాటు చేసిన ఆయుధ పూజలో పాల్గొన్నారు. సైనికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విజయదశమి రోజు సైనికులతో గడపడం చాలా సంతోషంగా ఉందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. వివాదాస్పద సర్కురిక్ సమీపంలో దాయాది సైనిక కార్యకలాపాలు నిర్వహించడంపై పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఏదైనా దుస్సాహనానికి పాల్పడితే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ 100ఏళ్ల వేడుకల్లో పాల్గొన్న చీఫ్ మోహన్ భగవత్ హాట్ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్తో భారత్కు మిత్ర దేశాలేంటో తెలిసాయని మోహన్ భగవత్ అన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదులు మతమేంటో తెలుసుకుని 26 మంది టూరిస్టులను కాల్చారని, భారత బలగాలు ఉగ్రదాడికి ధీటుగా సమాధానం ఇచ్చాయన్నారు. ఏ ప్రభుత్వాలైనా సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రజల్లో ఆగ్రహం తప్పదని, అందుకు ఇటీవల బంగ్లాదేశ్, నేపాల్లో జరిగిన సంఘటనలే ఉదాహరణ అని చెప్పారు. రాజస్థాన్ జైసల్మీర్లోని భారత్ పాక్ బార్డర్ వద్ద బీఎస్ఎఫ్ అధికారులు ఆయుధ పూజ నిర్వహించారు. యుద్ధ పరికరాలకు బొట్లు పెట్టి హారతలిచ్చి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం భజన పాటలు పాడుతూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. మైసూర్ ప్యాలెస్ లో దసరా వేడుకలు అమరానంటాయి. రాజవంశస్థుడు యదువీర్ కృష్ణదత్త చామరాజు ఒడియార్ సంప్రదాయ దుస్తుల్లో ప్యాలెస్ లో పూజలు నిర్వహించారు. మొదట ఆయుధాలకు పూజలు నిర్వహించి ఆ తర్వాత కోట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నంది ధ్వజానికి పూజలు నిర్వహించారు. దీంతో జంబూ సవారీ ఉత్సవాలు మొదలయ్యాయి. మైసూర్ ప్యాలెస్ లో జరిగే ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. ప్యాలెస్ ఆవరణలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన, కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. వీధుల్లో కళా ప్రదర్శనలు, చూపర్లను ఆకట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్లో అక్రమ నిర్మాణాలపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కొరడా జడిపేస్తోంది. సంభాల్లో ఓ ప్రార్థనా మందిరాన్ని అధికారులు బుల్డోజర్తో కూల్చేశారు. కూల్చివేత సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఆక్రమణలను తొలగిస్తున్నామని అధికారులు చెప్పారు. కొలంబియా ఈఐఏ యూనివర్సిటీలో జరిగిన కాంక్లేవ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని బీజేపీపై విమర్శలు గుప్పించారు. భారతదేశానికి ఇది అతిపెద్ద ప్రమాదమన్నారు. బహుళ మతాలు, జాతులు, సంప్రదాయాలు, ఆలోచనలతో కూడుకున్న దేశం భారతదేశమని, చైనాలా భారత్ ఉండదంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై పరువు పోగొట్టుకోవడం పాకిస్తాన్కు పరిపాటిగా మారింది. పాకిస్తాన్ మాటలకు చేతలకు అసలు పొంతనే లేదని మానవ హక్కుల మండలిలో భారత్ ఎద్దేవా చేసింది. జెనీవాలోని మానవ హక్కుల మండలిలో జరిగిన సమావేశంలో భారత్ దౌత్యవేత్త మహమ్మద్ హుస్సేన్ పాక్లో మైనారిటీలపై జరుగుతున్న వివక్షపై ప్రశ్నించారు. మానవ హక్కులపై పాకిస్తాన్ ఉపన్యాసాలు ఇస్తుందని, కానీ అక్కడి పరిస్థితి వాటికి పూర్తి విరుద్ధంగా ఉంటుందన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే బదులు స్వదేశంలోని మైనారిటీలపై జరుగుతున్న వివక్షపై పోరాడాలని హుస్సేన్ సూచించారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సోయాబీన్ ఎగుమతులపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెరికా పండిస్తున్న సోయాబీన్ ని చైనా కొనుగోలు చేయకపోవడంతో అమెరికా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రైతులను ఆదుకునేందుకు ట్రంప్ వసూలు చేస్తున్న టారిఫ్ల్లో కొంత మొత్తం వారికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయమై 4 వారాల్లో జిన్పింగ్ తో సమావేశమై ట్రంప్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అసలే H-1B వీసాలపై గందరగోళం నెలకొన్న వేళ అమెరికా ప్రభుత్వం షట్డౌన్ మరింత కలవరపెడుతోంది. ఇప్పటికే అగ్రరాజ్యంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కార్యాలయాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పలు కార్యాలయాలు మూతపడుతుండటంతో వీసాల ప్రాసెసింగ్ నిలిపివేస్తున్నట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. షట్డౌన్ ముగిసిన తర్వాతే ప్రాసెసింగ్ ప్రక్రియ పునఃప్రారంభమవుతుందని వెల్లడించారు. కాగా షట్డౌన్ ఎన్ని రోజులు సాగుతుంది, వీసాల స్టేటస్ ఏంటి అన్నది అయోమయంగా మారింది.